హాయ్ హలో నమస్తే. నేను మీ కల్పన. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం గదా! కోవా వన్ ఇష్యూ జరుగుతూనే ఉంది. ఈ కోవా వన్ ఇష్యూ ఎక్కడి వరకెళ్ళిందో కూడా మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీ మంత్రుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు మంచిగా మానవతావాదులుగా స్పందించారు. ఇది మతపరంగా చూడకుండా చాలామంది కొన్ని కొన్ని మీడియాస్‌లలో దీన్ని మతపరంగా చూస్తూ మతాలను రెచ్చగొడుతూ మాట్లాడడం గూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. కానీ దీన్ని అక్కడున్న మంత్రులు, కొంతమంది టీడీపీ నేతలు, కూటమి ప్రభుత్వ నేతలు వీళ్ళందరూ గూడా కోవన్ వల్లి గారిని పిలిపిచ్చి వాళ్ళకి సపోర్ట్ జేయడము, ఆర్థికంగా సపోర్ట్ జేయడం, చాలా మంది మీడియా పర్సన్స్ గూడా వెళ్ళడము, ఇవన్నీ గూడా మనం జూస్తున్నాం. సో, ఇది అయిపోక ముందే మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరిగిందో ఒకసారి జూడండి. తోటి డ్రైవర్ల ఆరోపణ ఏంటంటే నేను కారు పట్టుకున్నానని పోలీస్ కంపెనీ ఏమన్నా పోలీసు తెలుస్తుంది. బీజేపీ నాయకులు కోవా బన్ అమ్ముకునే వాళ్ళను వెళ్ళి ఆపి వాళ్ళని ఏమడుగుతున్నారంటే, మీకు ఇది అమ్మడానికి లైసెన్స్ ఉందా? ఒకడేమో ఆధార్ కార్డు ఉందా? మీరు ఎక్కడి నుండి వచ్చిర్రు ఏంటి అని అడిగితే, వీళ్ళేమడుగుతున్నారంటే బీజేపీ నాయకుడు. ఆయన ఏమడుగుతున్నాడంటే, నీకు లైసెన్స్ ఉందా? ఎప్పుడు ఈ లైసెన్స్ డేట్ అయిపోయింది? అసలు నువ్వు ఈ కోవా బన్ ఎందుకు అమ్ముతున్నావు? అసలు ఏం జరుగుతుంది సమాజంలో? ఎన్నో అరాచకాలు, అక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. ఎన్నో గవర్నమెంట్‌లో కొదువలు జరుగుతూ ఉన్నాయి. అట్లనే స్కూల్స్‌లలో ఎన్నో లోటుపాట్లు జరుగుతున్నాయి. హాస్టల్స్‌లలో ఫుడ్ పాయిజన్స్ అయితున్నాయి. లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్‌లలో జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలలో కూల్ డ్రింక్స్ కంపెనీలలో కూల్ డ్రింక్ తాగితే బొక్కలు అరిగిపోతాయి అది ఇది అని అంటున్నప్పుడు, ఇవన్నీ విడిచిపెట్టి వీళ్ళకు జరుగుతుంది అసలు సమాజంలో చూడండి. కోవా బన్నోళ్ళ మీద పడ్డరేంది అసలు? రూ. 10 కోవా బన్ అమ్ముకుంటుంటే దాని మీద వచ్చి పడ్డం ఏంది? ఇక్కడున్న బీజేపీ నాయకుడు చూడండి, ఒకసారి వీడియో చూడండి. ఇక్కడ తయారు లైసెన్స్ తప్ప స్థానికంగా అమ్మడానికి లైసెన్స్ లేదు. ఇక్కడ స్థానికంగా అమ్మడానికి లైసెన్స్ లేదు. మనం ఏం అడిగామంటే, బాబు నీ లైసెన్స్ ఉందని అడిగాం. లైసెన్స్ అంటే ఎక్కడ దొరుకుతుంది మీరు చెప్పండి, మేము తీసుకుంటామని చెప్పాం.